కొబ్బరి బొండం రోజు కూడా తాగితే చాలా మంచిదండి. యాగో రావద్దు, ఇప్పటికైతే ఎంతమంది నోళ్ళలో నానిందో ఏంటో. ఫ్రెష్ అండి. మాకు తెలుసు బాబు, మనం తాగి పారేస్తామండి, మళ్ళీ ఆ స్టాలన్నీ పోగేసి మనకే ఇచ్చేస్తుంటారు వీళ్ళు. ఏండి దీన్ని ఏం చేయమంటారు? స్ట్రాను ఉంచుకుని బొండం నాకు ఇచ్చేయి. ఎంత? 10 రూపాయలండి. బేరం లేదా? లేదండి. ఈ స్ట్రాస్ అనేవి చాలా హెల్త్ హజార్డ్ అండి. వచ్చేస్తండి, ఇట్ విల్ కమ్. చాలాసార్లు నేను ఇలాగే తాగానండి. రావట్లేదే పాపవాడు మర్యాదగా స్ట్రా వేసుకోండి సార్ అన్నాడు. వినసుగా ఈ పెద్ద మనిషి హెల్త్ హజార్డ్ అంట. ఓ పని చేయవయ్యా, ఆ బొండ వెళ్ళ లోపల రాదు కానీ నువ్వే బయటకు దూరేసి తాగేసి వచ్చి. ట్రై చేయవయ్యా, బాగా ట్రై చేయి. ప్రతి బోడు పోదిరిచ్చాడు. ఎలా? ఇట్స్ స్కామ్. స్పాంజ్ కాదు, ఒరిజినల్. Unbelievable. యా, Thanks. నీకు కూడా ఒకటి కావాలా? ఈడెవడండి ప్యాసింజర్ ట్రైన్ లో ప్రతి స్టేషన్ లోనే ఆపేస్తున్నాడు? నేనే ఆపా. బాలరెడ్డి, దండాలమ్మా. దండాలు సరే, నువ్వేంటి ఇక్కడ? పెద్దయ్య పంపాడమ్మా. ఏమండి మీరు ఇన్ని తినేస్తారా? చూడేమంటున్నారు? తెలియదమ్మా, పెద్దయ్య పంపాడు. ఇన్ని ఐటమ్స్ నేనేం చేసుకుంటాను? తెలియదమ్మా, పెద్దయ్య పంపాడు. ఆహా, మరి నీకేం తెలుసు? అది కూడా తెలియదు అనుకుంటండి. నాన్నా? ఏందమ్మా బాలరెడ్డిని తిడతాడావా? నాన్న చూడు ఎన్ని తెచ్చాడో. ఏమ్మా సరిపోలేదా? నాన్నా. అప్పు హాయిగా తిని పడుకోమ్మా. ఆ పిచ్చి గీతలు గీసుకుంటే అనవసరంగా నిద్రపాటు చేసుకోకు. అమ్మా అపర్ణ, వింటున్నావా? అలాగే నాన్న. సరే ఉంటానమ్మా. ఏమండి ఆకలి హెత్తుంది, ఓపెన్ చేద్దామా? అలాగే. వస్తానమ్మా, ఇల్లు వస్తానయ్యా. మీ నాన్నగారి అరేంజ్మెంట్లు సూపర్ అండి బాబు. ఆ పెన్సిల్ ఎలా ఉండే? ఎందుకు తిరగట్లేదు? పర్వాలేదండి. 1 minute అండి. అమ్మాయి పర్లేదంది కదా? నాకు పర్వా ఉంది, నీకు గాలి తోలుతుంది కదా. ప్రతి ఓడు మధ్యలో దూరిపోవడమే. ఇప్పుడు నేను దీన్ని సరి చేస్తే భూమి తిరగడం ఆగిపోతా ఏంటో. లూజ్ కనెక్షన్ అండి, స్విచ్ ఆఫ్ చేయండి. జస్ట్ కామన్ సెన్స్. ఇందాక నుంచి చూస్తున్నాను, అది ఇది కలుపుతున్నావు, పనేం లేదా? కింద పైన తిరగకపోతే జాగాలో కూర్చోలేవు. మెత్తగా అడుగుతారేటండి, 4 తగిలించక. జస్ట్ కామన్ సెన్స్. నువ్వేమో పెద్ద సైంటిస్ట్, మేమేమో పర్రెంగలేదం. ఓ పని చేయి, ట్రైన్ కింద దిగి పక్కన వాల్చి కిక్ కొట్టి స్టార్ట్ అయిపోతుంది చేతకలా.
నిమిషం క్రితం వరకు కోపంతో ఊగిపోయారు. తను ఇలా ట్రైన్ ఆపకపోతే వీటిని చూసేవాళ్ళమా? అవునమ్మా, అబ్బాయిని అనవసరంగా తిట్టేశాం. ఆపితే ఆపావు గాని చాలా మంచి సీన్ చూపించావయ్యా. సారీ. ఏంటండి మరీ ఫాస్ట్గా వెళ్ళిపోతున్నామండి. మరి ప్రయాణం సాగొద్దా? ఆ మినుగురు పురుగులు, ఈ వెన్నెల రాత్రి, ఈ ఫీలింగ్స్ మళ్ళీ రావు కదండి. మనం ఎక్కడికి వెళ్తున్నామండి? ఇక్కడే ఉన్నాం కదా. ఒక్కసారి అలా బయటికి చూడండి. ఆ చెట్లు పుట్లే వెనక్కి పరిగెడుతున్నాయి. అంతేనండి, అక్కడి నుంచి వెనక్కి తిరిగి దొరకకుండా పారిపోయాను. ఆ సైడ్ ఉన్న మా త్రివిక్రమ్ గారు కూడా జంప్ కట్టాం. వాళ్ళకి మేము దొరుకుంటే మమ్మల్ని ఓకే, ఓకే, కుమ్మేవారండి. ఓకే. ఊరు వచ్చేసింది. ఆ? మీ మాటల్లో పడి చూడనే లేదు. ట్రైన్ 1 మినిట్ ఆగుతుంది, త్వరగా రండి. ఏమండి మీ పుస్తకం? హాయ్ బావా, నువ్వెప్పుడు వచ్చావు? నాన్నా, నాన్నా. ఏమ్మా, ప్రయాణం బాగా జరిగిందా? అప్పు అలా చిక్కిపోయినావేంది? ఊరుకో బావా, అలా జోకులేస్తావేంటి? దీనికి తిండి ఎట్లాగా హాస్టల్ దివాలా తీశారంట. బావా, నిన్ను ఏంటే ట్రైన్లో ఫుడ్ ఏమైనా మర్చిపోయావా? మరి పద. అన్ని జాగ్రత్త పెట్టండి, ఏం మర్చిపోదు. అట్టాగా పద. వద్దన్నయ్య. అపర్ణ గారు, అపర్ణ గారు. అల్లుడు, చెప్పు మావయ్య. అమ్మాయిని ఇంటికి తీసుకుపో. అలాగే. మేము గుడికి పోయేస్తాం. నేను కూడా వస్తాను నాన్న. స్నానం చేయకుండా గుడికి ఏందమ్మా? చెప్పు, ఎవరి కోసం ఎదురు చూపు? ఏంటి బావా? నువ్వు కంపార్ట్మెంట్ దగ్గర ఎదురు చూసినప్పుడే తెలిసిందిలే. ఏమని? అప్పు చెప్పు, ఎవరతను? వుడ్ బీనా కుడ్ బీనా? అంతేం లేదు, కానీ మంచి ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ బావా. నచ్చేశాడా? కన్ఫర్మ్ చేసుకున్నావా? జంప్ చేయలేనా? అబ్బా, తను జస్ట్ ఫ్రెండ్ అంతే. అంతేనా? అయినా నా ప్రేమ గురించి నీకంత తొందర ఏంటి? నాకు కాకపోతే ఇంకెవరికి ఉంటుంది తొందర? మా అమ్మ నాన్న, మీ అమ్మ నాన్న, అందరి జీవితాసం ఒకటే కదా, నీకు నాకు ముడెట్టాడు. పోనీ చేసుకోవచ్చు కదా బావా. నవ్వులాట కూడా మాట అనకే. మా బాబాయ్ నాడంటే స్పాట్లో ముహూర్తం పెట్టించేస్తాడు. ఓకే ఓకే. మన క్లోజ్నెస్ చూసి అందరూ మన మధ్య ఏదో ఉందనుకుంటున్నారు. నీకు కూడా ఇష్టం లేదని మీ నాన్నకి చెప్పేయచ్చు కదే. సిగ్గులేదా మాట్లాడడానికి? మగాడివి నువ్వు మీ నాన్నతో చెప్పలేవు గాని ఆడపిల్లని నేను మా నాన్నతో చెప్పాలా? చెప్పానే బాబు, మా అమ్మని నాన్న ఇద్దరిని కూర్చోప్పుడు మరీ చెప్పాను. నాన్న, చెడ్డీలు వేసుకునే వయసు దగ్గర నుంచి ఒకరినొకరు చూసుకుంటున్నావు, అప్పు మీద నాకు ఎలాంటి ఫీలింగ్స్ లేవు అన్న. పెళ్ళికి ఫీలింగ్స్ ఏంట్రా అన్నాడు. నవ్వకో, అసలు కావాల్సింది ఇక్కడ. ఇదిగో చేసాడు. మావయ్య! ఎత్తుకో. ఏ? వేరే ఏ టాపిక్స్ మాట్లాడే బాబు వద్దు. చెప్పు నాన్న. ఒరే కాంతు, అప్పుని తీసుకురావడానికి స్టేషన్కి పోయినావు కదా? మ్మ్. పోయినాడంట. ఒరే, నీ కారులోనే తీసుకొస్తున్నావుగా? అర్జెంట్ పని బయటికి వెళ్ళిపోయాను. ఒరే, నీకు అర్జెంట్ పని ఏందిరా? అప్పు కంటే అర్జెంట్ పని ఏందా వీడికి? మాట్లాడవేంద్రా? హలో 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 హలో, సిగ్నల్ కట్ అయింది. నవ్వించాలే, ఇక పద. అవును, నాకు తెలియగలుగుతాను. ఎప్పుడు చూసినా డ్రాయింగ్ గీయింగ్ అంటే పిచ్చి గీతలు గీసుకోకపోతే ఎవరైనా చూసుకోవచ్చు కదా. నావేం పిచ్చిగెత్తులు కావు బావా. మరేంటో
నా లైఫ్ పార్ట్నర్తో ఎలా ఉండాలని కోరుకుంటున్నానో డ్రా చేస్తున్నాను. నీ పిచ్చి గీతలు అంత పొయిటరీ ఉందంటే ఆహా, అలా కాదు, చూడు ఏమైంది? నా డ్రాయింగ్ బుక్. కనపట్లేదా? పేడ విరగడైంది. గోవిందా గోవిందా.